హాయ్, హౌ ఆర్ యూ? నేను మీ సన్షైన్ ఇబ్రహీం. ఈరోజు మీకు వీడియోలో భాగంగా రిక్రియేషన్ అండ్ లేజర్ మేనేజ్మెంట్ కోసం అసలు ఆ ఎగ్జామినేషన్లో ఏ విధంగా అడుగుతున్నాడు, దాన్ని మీరు ఏ విధంగా డీల్ చేయాలనే దాని మీద నేను మీకోసం ఒక వీడియో చేయడం జరుగుతుందండి. అందరికీ ఒక రిక్వెస్ట్ అండి, నా యొక్క వీడియోస్ చక్కగా చూస్తున్నారు వీక్షకులు. కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా బెల్ ఐకాన్ ప్రెస్ చేసినట్లయితే ప్రతి వీడియో మీకు డిఎస్సికి సంబంధించిన సమాచారం ప్రతిదీ అప్ టు డేట్గా నేను మీకు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ విషయాన్ని మన్నిస్తారని నేను ఆశిస్తున్నాను. ఓకే, ఇక్కడ ఈ వీడియో చేయడంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే అసలు రిక్రియేషన్కి గవర్నమెంట్ ఎందుకు ప్రాధాన్యత ఇచ్చింది, అసలు వ్యాయామం వినోదం రెండు కూడా సమానమైన పాత్ర పోషించాలి. ఓకేనండి. ప్రస్తుతం ఫిజికల్ ఎడ్యుకేషన్లో గతంలో లేనటువంటి విధంగా ఈ రిక్రియేషన్ ఎందుకు చేర్చారో మనం ఒకసారి గమనించుకుందాం. ప్రస్తుత సమాజంలో పిల్లలు యొక్క విపరీత ధోరణి ఎక్కువైపోయిందండి. చదువు 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 అనడంతో వాళ్ళ యొక్క మైండ్ సెట్ను మార్చడం కోసం ఎవరి ద్వారా సాధ్యమవుతుంది? అది ఫిజికల్ ఎడ్యుకేషన్ వారి ద్వారానే సాధ్యమవుతుంది. కాబట్టి ఈ వ్యాయామ విద్యలోకి ఫిజికల్ ఎడ్యుకేషన్లోకి రిక్రియేషన్ని చేర్చినట్లయితే అది వ్యాయామ ఉపాధ్యాయుల ద్వారా పాఠశాలలో పిల్లలకు చేరి వాళ్ళ విద్యా వ్యాప్తికి, అదేవిధంగా వినోదం అనేది వాళ్ళ మానసిక వికాసానికి కూడా అభివృద్ధి చేస్తుంది. కాబట్టి గవర్నమెంట్ ఈ సిలబస్ని పెట్టడం జరిగిందండి. దీంట్లో ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే మీకు ముందుగా మన ఎగ్జామినేషన్లో ఏ టాపిక్స్ ఇచ్చాడు అనేది మీకు తెలియజేయడం జరుగుతుందండి. ఇంట్రడక్షన్, అసలు మీనింగ్ రిక్రియేషన్ అంటే ఏంటి అనేది దాన్ని ఇవ్వడం జరిగిందండి. అసలు ఆ రిక్రియేషన్ అనే పదానికి అర్థం ఏంటి? రిక్రియేషన్ అండ్ లేజర్ టైం మేనేజ్మెంట్. లేజర్ టైం మేనేజ్మెంట్ అంటే అర్థం ఏంటంటే విరామకాల సద్వినియోగం, విరామకాల సద్వినియోగం. ఓకే అండి. నెక్స్ట్ ఇంపార్టెన్స్, వాల్యూస్ ఆఫ్ రిక్రియేషన్. రిక్రియేషన్ యొక్క విలువలు, ప్రిన్సిపల్స్ ఆఫ్ రిక్రియేషన్, రిక్రియేషన్ యొక్క సూత్రాలు. ఓకేనండి, రిక్రియేషన్ యొక్క సూత్రాలు. నెక్స్ట్ ఇంపార్టెన్స్, వాల్యూస్, రిక్రియేషన్ యొక్క విలువలు, రిక్రియేషన్ యొక్క విలువలు. ఓకే. నెక్స్ట్ ఫండమెంటల్ నీడ్స్ ఆఫ్ రిక్రియేషన్. రిక్రియేషన్ యొక్క ప్రాథమిక అవసరతలు. నెక్స్ట్ క్వాలిటీస్ అండ్ క్వాలిఫికేషన్స్, అర్హతలు ప్రమాణాలు. ఒక రిక్రియేషనల్ లీడర్కి ఉండాల్సిన అర్హతలు ప్రమాణాలు చెప్పడం జరిగిందండి. ఓకే సార్, తెలంగాణ డిఎస్సిలో వీటి నుంచి 4 నుంచి 5 బిట్లు రావడం జరుగుతుందండి. మనం చెప్పుకున్న సబ్జెక్టే మన సిలబస్ చెప్పడం జరిగింది మన పిల్లలకి. ఓకే, ఇక్కడ ఈ ఏరియా నుంచి ఏ రకంగా బిట్ ఇవ్వడం జరుగుతుంది అనేది మనం చూసుకుందాం సార్. ఈ వీడియో ఎవరో కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసినట్లయితే మీకు చాలా వాల్యుబుల్ వీడియో సార్ ఇది. ఎందుకంటే నేను చివరిలో మీకు 1 లేదా 2 క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. మనం జనరల్గా ఏమనుకుంటామంటే బుక్లోది ఇచ్చేస్తారు కదా ఎగ్జామ్ అనుకుంటాం, బట్ మీ యొక్క ఓవర్ వ్యూని గమనించడం జరుగుతుందండి ఎగ్జామినర్. కాబట్టి ఈ టాపిక్ మీద పూర్తి కమెంట్ రావాలంటే ఈ వీడియో ఖచ్చితంగా చూడండి. ఓకే, పూర్తిగా చూడండి. నెక్స్ట్ రెండో చాప్టర్లో వచ్చేటప్పటికి రిక్రియేషన్ అండ్ ప్లే థియరీస్, క్రీడా సిద్ధాంతాలు ఇవ్వడం జరిగింది. థెరపిక్ యాక్టివిటీస్, అదేవిధంగా థెరపిక్ రిక్రియేషన్ వల్ల లైఫ్లో ఉపయోగాలు. నెక్స్ట్ రోల్ ఆఫ్ రిక్రియేషన్ అండ్ లీజర్ ఆన్ ద హ్యూమన్ డెవలప్మెంట్. అంటే ఇక్కడ మానవ జీవితం మీద వినోదం యొక్క ప్రభావం ఏ విధంగా ఉంటుంది అని ఇక్కడ చెప్పడం జరిగిందండి. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ రిక్రియేషన్ యాక్టివిటీస్. రిక్రియేషన్ యాక్టివిటీస్ యొక్క రకాలు.
రిక్రియేషన్ యాక్టివిటీస్ యొక్క రకాలు. ఓకే సార్, నేను ఇక్కడ మీకు ఎందుకు తెలుగులో రాయడం జరుగుతుందంటే రేపు మీరు ఎగ్జామినేషన్లో వచ్చేటప్పటికి తెలుగు అర్థం తెలియకపోయినట్లయితే కొంచెం ఇబ్బంది పడతారు. అదేవిధంగా ఇంగ్లీష్లో తెలుసుకున్నప్పటికీ పర్లేదు. ఈ రెండు కూడా ఎందుకంటే పదజాలం విషయంలో మీరు పూర్తి కమాండ్ దాని మీద కొంచెం పట్టు ఉన్నట్లయితే అక్కడ ఉన్న మెయిన్ థీమ్ ఏంటనేది మీరు క్యాచ్ చేసి ఎగ్జామినేషన్లో చక్కగా పెట్టగలుగుతారు. కాబట్టి ఈ ఉద్దేశంతోనే మీకు తెలుగు మరియు ఇంగ్లీష్లో చెప్పడం జరుగుతుందండి. నెక్స్ట్ ఇండోర్ యాక్టివిటీస్, అవుట్డోర్ యాక్టివిటీస్ అంటే అవుట్డోర్ గేమ్స్, మ్యూజిక్ అండ్ డ్యాన్స్. ఓకే, పిక్నిక్ అండ్ ఎక్స్కర్షన్. పిక్నిక్ అండ్ ఎక్స్కర్షన్ అంటే విహారయాత్రలు. విహారయాత్రలు విరహయాత్రలు కాదండి, విహారయాత్రలు. ఓకేనా, ఇది జ్ఞాపకం పెట్టుకోండి. నెక్స్ట్ రిక్రియేషనల్ ఏజెన్సీస్. రిక్రియేషనల్ ఏజెన్సీస్, ఆర్గనైజేషన్ అండ్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ రిక్రియేషనల్ ఏజెన్సీస్. రిక్రియేషనల్ ఏజెన్సీస్ ఏ ఉన్నాయి మనకి, ఏ విధంగా మనం రిక్రియేషన్ పొందుతున్నాం, దాని యొక్క నిర్వహణ మరియు అడ్మినిస్ట్రేషన్, నిర్వహణ మరియు వ్యవస్థాపన ఏ విధంగా ఉండాలి, నెక్స్ట్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ రిక్రియేషనల్ ఏజెన్సీస్. ఒకటి హోమ్ ఏజెన్సీస్, గృహం. ఆ తర్వాత గవర్నమెంట్ ఏజెన్సీస్, వాలంటరీ ఏజెన్సీస్ అంటే స్వచ్ఛంద సంస్థలు. ఏంటండి, స్వచ్ఛంద సంస్థలు, వాలంటరీ ఏజెన్సీస్ అంటే. నెక్స్ట్ ప్రైవేట్ ఏజెన్సీస్, ప్రైవేటు వ్యక్తులు భాగస్వామ్యంతో కొన్ని రకాల రిక్రియేషన్ సేవలు అందిస్తే వాటిని ఏమంటామంటే ప్రైవేట్ ఏజెన్సీస్ అంటాం. ఓకే అండి, ఈ వీడియో చేయడంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే మీరందరూ నా వీడియోలు చూస్తున్నారు కాబట్టి ఏ విధంగా బిట్ ఫామ్ చేస్తాడో, మీరు ఎక్కడ ఇబ్బంది పడకుండా పెడతారు, ఓకే, ఎక్కడ మిమ్మల్ని ఎగ్జామినర్ కన్ఫ్యూజ్ చేస్తాడో అన్న దాని మీద ఈ వీడియో చేయడం జరుగుతుందండి. ఓకే, కమర్షియల్ ఏజెన్సీస్, ట్రెండ్స్ ఇన్ రిక్రియేషనల్ అండ్ లేజర్ మేనేజ్మెంట్ అండ్ ఇష్యూస్. ఓకే, కమర్షియల్ ఏజెన్సీస్ అంటే కొన్ని వాణిజ్య సంస్థలు వినోద సేవలు అందించడానికి ఏర్పాటు చేస్తారండి, వాటిని కమర్షియల్ ఏజెన్సీస్ అంటాం. ఓకే, లేజర్ టైం మేనేజ్మెంట్, నిర్వహణలో ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో అవి కూడా తెలియజేయడం జరిగిందండి. నెక్స్ట్ ఓకే, ఇది వెరీ ఇంపార్టెంట్ అండి. నేను మీకు 4 పార్ట్లు కింద చెప్పడం జరిగింది. ఒక్కో పార్ట్లో ఒక్కో ఏరియా నుంచి ఒక్కో బిట్ ఇచ్చే అవకాశం ఉందండి. 4 నుంచి 5 బిట్లు ఇచ్చే అవకాశం ఉంది. ఓకే సార్, అందుకోసమే నేను మీకు 4 పార్ట్లుగా చేసి చెప్పడం జరిగిందండి. ఓకే, ఇక్కడ చూసుకుందాం. రిక్రియేషన్ ఆఫ్ ప్లే థియరీస్, క్రీడా సిద్ధాంతాలు. ఓకే, థెరపిక్ యాక్టివిటీ, ఇది ఇంపార్టెంట్ సార్. థెరపిక్ యాక్టివిటీస్. థెరపిక్ యాక్టివిటీస్ యొక్క ఉపయోగం. థెరపిక్ యాక్టివిటీస్ వల్ల ఉపయోగం. ఓకే, రోల్ ఆఫ్ ది రిక్రియేషన్ అండ్ లేజర్ టైమ్ ఆన్ మానవ జీవితంలో, మానవుని అభివృద్ధిలో రిక్రియేషన్ యొక్క పాత్ర, రిక్రియేషన్ యొక్క ప్రభావం ఇది చూసుకోవాలండి. ఓకే సార్, క్రీడా సిద్ధాంతాలు మీకు నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు నేను చెప్పడం జరుగుతుందండి. ఓకే, ఫస్ట్ టాపిక్కి వెళ్ళిపోదామండి. మీకు ఒక్కొక్క టాపిక్ నేను ఏ విధంగా ఎగ్జామినేషన్లో మీకు రావడం జరుగుతుంది అనేది నేను చెప్పడం జరుగుతుంది. ఓకే, వచ్చేసాను సార్. ఫస్ట్ చాప్టర్. ఓకే, మీనింగ్. రిక్రియేషన్ అంటే అర్థం తెలుసుకోవాలి. రీ ప్లస్ క్రియేషన్ అనే 2 లాటిన్ పదాలు కలియక రీ ప్లస్
రిక్రియేషన్ అనేది. ఓకే, డెఫినేషన్ ఆఫ్ రిక్రియేషన్ అండ్ లేజర్ టైం మేనేజ్మెంట్. డెఫినేషన్ అంటే చూద్దాం. ఇక్కడ ఇద్దరు ఉన్నారండి, మనకి 6 లేదా 7 అబ్రివేషన్స్ ఉన్నాయి రిక్రియేషన్ కోసం. ఇంపార్టెంట్ అయిన 2 అబ్రివేషన్స్ చెప్తానండి. హచిన్సన్ ఎర్గురాన్. ఓకే, ఎర్గురాన్ చూద్దాం. ఇక్కడ హచిన్సన్ ఏమన్నాడంటే సమాజం అంగీకరించిన విరామ అనుభవాల ద్వారా సంతృప్తి చెందడమే రిక్రియేషన్, వినోదం అన్నాడు. అదేవిధంగా ఎర్గురాన్ ఏమన్నాడంటే పని చేయడం, సంపాదించడం, దాచుకోవడం మొదలగి క్రియల యొక్క సంయుక్తమే రిక్రియేషన్ అని చెప్పాడు. ఈ రిక్రియేషన్లో 5 లేదా 7 అబ్రివేషన్స్ ఉన్నాయండి. ఆ అబ్రివేషన్స్ నుంచి ఒకటి ఖచ్చితంగా అడగడం జరుగుద్ది. ఓకే, వీటి నుంచి ప్రతిదీ అడిగితే మనకి ఎగ్జామినేషన్లో ఫుల్ అయిపోతుంది కదా. దీనికి కొంత క్రైటీరియా ఉంటుంది ఎగ్జామినేషన్లో. ఎగ్జామినర్ 4 లేదా 5 బిట్లు ఇవ్వాలనుకున్నప్పుడు ఏ ఏరియా నుంచి క్యాచ్మెంట్ ఏరియా అంటారండి, దీన్ని ఏమంటారంటే బిట్ క్యాచ్మెంట్ ఏరియా, ఈ ఏరియా నుంచి వచ్చే అవకాశం ఉంది. ఓకేనండి. నెక్స్ట్ ఇంపార్టెన్స్ వాల్యూస్ ఆఫ్ రిక్రియేషన్. అదేవిధంగా రిక్రియేషన్ అండ్ లేజర్ టైం మేనేజ్మెంట్ ఇది చూద్దాం. లేజర్ టైం మేనేజ్మెంట్ అంటే ఏంటి? విరామకాల సద్వినియోగం. ఏంటంటే విరామకాల సద్వినియోగం. లేజర్ టైం మేనేజ్మెంట్ అంటే విరామకాల సద్వినియోగం. ఓకే, నెక్స్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ రిక్రియేషన్. ప్రిన్సిపల్స్ ఆఫ్ రిక్రియేషన్. అసలు ప్రిన్సిపల్స్ అంటే సూత్రాలు. అసలు ప్రిన్సిపల్ అంటే ఏంటి? సూత్రం కదండి. రిక్రియేషన్లో ఉండే సూత్రాలు ఏంటి? ప్రతి వ్యక్తికి కూడా రిక్రియేషన్ అవసరం. అదేవిధంగా ప్రతి వ్యక్తికి కూడా ఒక వ్యక్తికి ఎంత రిక్రియేషన్ అవసరమో ప్రతి వ్యక్తికి అంతే అవసరం లేదు. అతడి యొక్క మానసిక స్థితిని బట్టి, శారీరక స్థితి బట్టి అతను చేసే శారీరక వ్యాయామం లేదా శారీరక కార్యకలాపాల మీద ఏం ఆధారపడి ఉంటుంది? వినోదం ఆధారపడి ఉంటుంది. దాన్ని ఏమంటామంటే ప్రిన్సిపల్స్ ఆఫ్ రిక్రియేషన్. నెక్స్ట్ ఫండమెంటల్ నీడ్స్ ఆఫ్ రిక్రియేషన్. ఫండమెంటల్ నీడ్స్ అంటే రిక్రియేషన్ యొక్క ప్రాథమిక అవసరం ఏంటండి? ఇప్పుడు మనం గమనించుకున్న రిక్రియేషన్ అనేది మనిషికి కావాలా లేదా? కావాలి. నిరంతరం మీరు 10 రోజులు 15 రోజులు ఒకే రకమైనటువంటి యాక్టివిటీ నిరంతరం చేస్తుండండి, చేయగలరా? విసుగు వచ్చేస్తుంది, చిరాకు వచ్చేస్తుంది. అమ్మ ఇదేం జీవితం రా బాబు, కనీసం ఒక సినిమా లేదు, ఒక షికారు లేదు, ఏంటండి సినిమా లేదు, షికారు లేదు, లేకపోతే ఎలాగా అనే భావన కలుగుద్దా? అది ఉండాలంటే ఏం కావాలి? ప్రాథమిక అవసరం రిక్రియేషన్ అనేది. మానవుని యొక్క జీవితంలో రిక్రియేషన్ అనేది కంపల్సరీ ఉండాలి. ఓకేనండి. నెక్స్ట్ క్వాలిటీస్ అండ్ క్వాలిఫికేషన్స్ ఆఫ్ రిక్రియేషన్ గుడ్ లీడర్. రిక్రియేషన్ లీడర్కి కొన్ని రకాలైనటువంటి క్వాలిటీస్ కావాలి. ఏం కావాలి? దాంట్లో హుందాగా ఉండాలి, హాస్య చతుర్థం కలిగి ఉండాలి, అందరినీ గ్రూప్గా చేసి ఒక మాటపై నడిపించే నమ్మకం, విశ్వాసం కలిగిన వ్యక్తి ఉండాలి. ఈ ఏరియా నుంచి ఈ రకంగా బిట్లు రావచ్చండి. ప్రిన్సిపల్స్ ఆఫ్ రిక్రియేషన్, ఫండమెంటల్ నీడ్స్ ఆఫ్ రిక్రియేషన్. ఓకే సార్, నెక్స్ట్ చాప్టర్కి వెళ్దాం. ఓకే, రిక్రియేషన్ ప్లే థియరీస్. ఓకే, రిక్రియేషన్ అండ్ ప్లే థియరీస్, క్రీడా సిద్ధాంతాలు. ఓకే, రిక్రియేషన్ ఇక్కడ క్రీడ కొరకు కొన్ని అబ్రివేషన్స్ ఇవ్వడం జరిగిందండి. క్రీడ కొరకు లాజరస్, స్టెర్న్ స్వయం నిర్బంధిత నియంత్రిత చర్యనే క్రీడ అంటారు. ఏమంటారండి? స్వయం నిర్బంధిత నియంత్రిత చర్యనే క్రీడ అంటారు. అదేవిధంగా లాజరస్ ఒక రకమైనటువంటి అబ్రివేషన్ ఇవ్వడం జరిగింది. ఈ అబ్రివేషన్ మనం చూసుకోవాలి. ఎట్ ది సేమ్ టైం మీకు స్టార్టింగ్లో చెప్పాను, క్రీడా సిద్ధాంతాల్లో ఇక్కడ రిక్రియేషన్ థియరీ ఒకటి ఉందండి. ఓకే, రిక్రియేషన్ థియరీ మొన్న ఎగ్జామినేషన్లో ఎంత టఫెస్ట్ బిస్ట్ ఇచ్చాడంటే దాన్ని మల్టిపుల్ చాయిస్లు కూడా అంతే విధానంగా ఉన్నాయండి. అది సర్ప్లస్ ఎనర్జీ థియరీయో, రిక్రియేషన్ థియరీయో తెలియదు, రిలాక్సేషన్ థియరీయో తెలియదు, క్యాథరిక్ థియరీయో తెలియదు. కాబట్టి ఈ టాపిక్స్ అవి చక్కగా వినాలంటే నేను మీకు కూలంకుషంగా చెప్పి ఏ టాపిక్లో కూడా మీకు బిట్టు పోయే విధంగా, నేను బిట్టు పోకుండా ఉండే విధంగా మిమ్మల్ని రెడీ చేస్తానండి. ఓకే, చూద్దాం. క్రీడా సిద్ధాంతాలు, సర్ప్లస్ ఎనర్జీ థియరీ, అధిక శక్తి సిద్ధాంతం,
అధిక శక్తి సిద్ధాంతం. నెక్స్ట్ సర్ప్లస్ ఎనర్జీ థియరీ అయిపోయిందండి. నెక్స్ట్ యాంటిసిపేటరీ సిద్ధాంతం, యాంటిసిపేటరీ సిద్ధాంతం. నెక్స్ట్ క్రీడా జీవిత సిద్ధాంతం. అదేవిధంగా స్వయం ప్రకటన సిద్ధాంతం. రీక్యాపులేషన్ థియరీ. ఇక్కడ చూద్దాం. అధిక శక్తి సిద్ధాంతం చూద్దాం. అధిక శక్తి సిద్ధాంతాన్ని ఎవరు ఇచ్చారంటే స్పెన్సర్ షిల్లర్ ప్రతిపాదించారు. ఇక్కడ ఏమన్నారంటే పిల్లవాడు లేదా మానవుడు తనలో అధికంగా ఉన్న శక్తిని దేని ద్వారా వినియోగించుతున్నాడు? క్రీడల ద్వారా వినియోగించుతున్నాడు. ఇక్కడ ఏమన్నా థిరీస్ ఆఫ్ ప్లే ఇచ్చారు చూసారా? ఓకే, దేని ద్వారా వినియోగించుతున్నాడు? క్రీడల ద్వారా వినియోగించుతున్నాడు. నెక్స్ట్ యాంటిసిపేటరీ సిద్ధాంతం, క్లిష్ట జీవిత వృత్తికి సన్నాహం ఒకటినే క్రీడ అంటారు. ఏంటంటే క్లిష్ట జీవిత వృత్తికి సన్నాహం ఒకటినే ఏమంటారు? క్రీడ అంటారు. నెక్స్ట్ క్రీడా జీవిత సిద్ధాంతం, ప్రతి జీవికి ప్రతి వ్యక్తికి కూడా క్రియాశీలత లేదా కదలిక అవసరమని ఎవరు చెప్పారు? జాన్ డ్యూ చెప్పడం జరిగింది. నెక్స్ట్ స్వయం ప్రకటన సిద్ధాంతం, బెర్నార్డో ఎస్ మాసన్ ఏమన్నాడంటే సార్, ప్రతి వ్యక్తి తను కొన్ని సహజ గుణ లక్షణాలు కలిగి ఉంటాడు. ఏంటంటే బెర్నార్డో ఎస్ మాసన్ ఎవరు ప్రతిపాదించారు? స్వయం ప్రకటన సిద్ధాంతాన్ని. ప్రతి వ్యక్తి కూడా ఏం కలిగి ఉంటాడు? స్వయంగా కొన్ని సహజ గుణ లక్షణాలు కలిగి ఉంటాడు. వాటిని ఎక్స్ప్రెస్ చేయాలంటే ఏం అవసరం? క్రీడలు అవసరం అవుతున్నాయి, అంతే కదండి. నేను ఇంట్లో కూర్చుని పరిగెట్టొస్తుంటే 100 మీటర్స్ చాలా ఫాస్ట్గా పరిగెట్టేస్తున్నాను. ఇంట్లో కూర్చుంటే నన్ను ఎవరైనా చూస్తారా? అదే నలుగురిలోకి వచ్చి నేను 100 మీటర్స్ పరిగెడతాను. ఒక కాంపిటీషన్లో పాల్గొన్నాం అనుకోండి, దాంట్లో నెగ్గినట్లయితే ఏమవుతుంది? స్వయం ప్రకటన సిద్ధాంతం. నెక్స్ట్ రీక్యాపులేషన్ థియరీ, స్టాన్లీ హాల్. సిగ్మండ్ ఫ్రాయిడ్ ఏం చేశాడండి? స్వయం ప్రకటన సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. ఈ ఏరియా నుంచి మీకు ఇక్కడ బిట్ రావడం జరుగుతుందండి. ఆ సిద్ధాంతం ఎవరు ఇచ్చారు? అదేవిధంగా సిద్ధాంతంలో ఉన్న థీమ్ మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. నెక్స్ట్ థెరపిక్ యాక్టివిటీస్. అసలు థెరపిక్ యాక్టివిటీస్ అంటే ఏంటి? థెరపిక్ యాక్టివిటీస్ అంటే మీరు వినే ఉంటారు. కేరళ ప్రకృతి వైద్యానికి ప్రాచుర్యం పొందింది. మానసిక వైకల్యం, మానసిక వికలాంగులు, మానసిక రోగాలు కలిగే వాళ్ళని వేరే చోటకి తీసుకెళ్ళి ప్రకృతి సాన్నిధ్యంలో చేసినట్లయితే, అదేవిధంగా కొన్ని రకాల రుగ్మతలతో బాధపడేవారు ఎవరండి? కొన్ని రకాల రుగ్మతలతో బాధపడేవారిని థెరపిక్ యాక్టివిటీస్ వినియోగిస్తారండి. ఓకే, ఈ థెరపిక్ యాక్టివిటీస్ ఎవరెవరికి ఉపయోగిస్తారు? దీని యొక్క పాత్ర దైనందిన జీవితంలో, వారి జీవితాల్లో ఏ విధంగా ఉంటుంది అనేది ఇక్కడ మనం తెలుసుకుందాం. ఓకే, రోల్ ఆఫ్ రిక్రియేషన్ అండ్ లీజర్ టైమ్ ఆన్ హ్యూమన్ డెవలప్మెంట్స్. మానవ జీవితం మీద రిక్రియేషన్ ఏ రకమైనటువంటి ప్రభావం చూపుతుంది? రిక్రియేషన్ లేకుండా చెప్పుకున్నాం. రిక్రియేషన్ అనేది ఏంటండి? రిక్రియేషన్ లేకపోతే మనిషి యొక్క మనుగడ చెందడమే చాలా కష్టం. ఇక్కడ మీకు ఇంకో విషయం చెప్తున్నానండి. రిక్రియేషన్ RECREATION, ఈ రిక్రియేషన్ యొక్క పదాలకు ఏవైతే ఉన్నాయో ఈ పదాల యొక్క అర్థాలు కూడా మనం పూర్తిగా తెలుసుకోవాలి. ఓకేనండి. నెక్స్ట్ టైప్ ఆఫ్ రిక్రియేషన్ యాక్టివిటీస్. ఈ ఏరియా నుంచి కూడా మొన్న ఇవ్వడం జరిగిందండి. టైప్స్ ఆఫ్ రిక్రియేషన్ యాక్టివిటీస్. ఇండోర్ యాక్టివిటీస్ అంటే 4 గోడల మధ్య సముదాయంలో నిర్వహించే రిక్రియేషన్ యాక్టివిటీసే ఉన్నాయి. అవుట్డోర్లో నిర్వహించే యాక్టివిటీసే ఉన్నాయి. మ్యూజిక్ యొక్క పాత్ర ఏ విధంగా ఉంటుంది? నెక్స్ట్ డ్యాన్స్ రిక్రియేషనా కాదా? నెక్స్ట్ పిక్నిక్ అండ్ ఎక్స్కర్షన్స్. ఓకే, చూద్దాం ఈ ఏరియా నుంచి. ఇండోర్ యాక్టివిటీస్ మనకు తెలిసినయే. స్నూకరు, బిల్లియర్స్, ఇంట్లో చేసుకునే తోట పని, ఇవన్నీ కూడా దేంట్లోకి వస్తాయండి? రిక్రియేషన్లోకి వస్తాయి. నెక్స్ట్ అవుట్డోర్ గేమ్స్, బయట ఆడే క్రీడలు కూడా మనకి ఉన్నాయి. నెక్స్ట్ మ్యూజిక్ శరీరానికి స్వాంతన కలిగిస్తుంది. శరీరానికి మరియు మనస్సుకు స్వాంతన కలిగించేది ఏంటంటే మ్యూజిక్. చూడండి, మీరు బాగా అలసిపోయినప్పుడు మంచి సాంగ్ లేదా ఒక మంచి మెలోడీ సాంగ్స్ కానీ
లేదా మీకు మనసుకు నచ్చిన సంగీతం ఉన్నారనుకోండి, ఆహ్లాదం చెందుతారు కదా. ఆహ్లాదం చెంది ఏమవుతారు, ఆటోమేటిక్గా రిఫ్రెష్ అవ్వడం జరుగుతుంది. ఎంత ఉంది మ్యూజిక్ యొక్క పాత్ర, మ్యూజిక్ దేంట్లోకి వస్తుంది, రిక్రియేషన్లోకి రావడం జరుగుతుంది. ఓకే, డ్యాన్స్. సార్ ఏంటండి, మనం యాక్టివిటీ చేసిన తర్వాత అలసిపోతాం కదా, మళ్ళీ డ్యాన్స్ అంటారు ఏంటి? డ్యాన్స్ చేయడం వల్ల మళ్ళీ ఎనర్జీ ప్రొడ్యూస్ అవుతుంది. ఆ డ్యాన్స్లో ఏమున్నాయి అనేది కూడా మనకి ఎగ్జామినేషన్ అడగడం జరుగుతుంది. ఓకే, పిక్నిక్ అండ్ ఎక్స్కర్షన్. విద్యార్థుల యొక్క మానసిక వికాసానికి దోహదం చేసేవి ఏంటంటే పిక్నిక్లు మరియు ఎక్స్కర్షన్లు. సార్ ఇక్కడ ఏ విధంగా మీకు పిక్నిక్ ఎక్స్కర్షన్లో పిల్లవాళ్ళ మధ్య మానసిక ఇది ఎలా కలుగుతుందంటే, వాళ్ళు అక్కడికి వెళ్ళి కొన్నిసార్లు చూడండి, కొన్ని క్యాంప్స్ నిర్వహించినప్పుడు వంటలు కూడా అక్కడే చేసుకుంటుంటారు. వీటి వల్ల విద్యార్థుల్లో ఏం జరుగుతుంది, కోఆర్డినేషన్, సమన్వయం, సహకారం పెంపొందించబడుతుంది. కాబట్టి పిక్నిక్ అండ్ ఎక్స్కర్షన్ ఈ విధంగా ప్రాముఖ్యత వహిస్తున్నాయి. ఓకే సార్, నెక్స్ట్ టాపిక్ రిక్రియేషనల్ ఏజెన్సీస్. ఇందాక చెప్పుకున్నాం మనం. రిక్రియేషన్ ఏజెన్సీస్లోకి వచ్చేటప్పటికి గవర్నమెంట్ రిక్రియేషన్ ఏజెన్సీ నిర్వహించాలంటే కొన్ని ప్రామాణికతలు ఉంటాయి. అదేవిధంగా రిక్రియేషన్ ఏజెన్సీస్ ఏమున్నాయి, హోమ్ ఏజెన్సీస్, గవర్నమెంట్ నిర్వహించే కొన్ని రకాల ఏజెన్సీస్, అదేవిధంగా వాలంటరీ సంస్థలు నిర్వహించే దీంట్లోంచి కూడా బిట్ ఒకటి ఇచ్చాడండి మొన్న, ఏజెన్సీస్, ప్రైవేట్ ఏజెన్సీస్. ఓకేనండి, ప్రైవేట్ ఏజెన్సీస్, కమర్షియల్ ఏజెన్సీస్, మోడర్న్ ట్రెండ్స్ ఇన్. అసలు రిక్రియేషన్ అనేది ఎలా ఉంటుంది, రిక్రియేషన్ అనేది పాశ్చాత్య వినోదం అనేది ఏమైనా ఉంటుందా, అదేవిధంగా సంప్రదాయ వినోదం అనేది ఏమైనా ఉంటుందా? అసలు ఆ రిక్రియేషన్ యొక్క లక్షణాలు ఏంటి? నేను ఒక చిన్న క్వశ్చన్ అడగడం జరుగుతుందండి. రిక్రియేషన్ యొక్క లక్షణం ఈ క్రింది వానిలో ఏ నిరంతరం మారుతుంది, అస్సలు మారదు, సి కాలానుగుణంగా మారుతుంది. ఒకసారి ఇక్కడ మీకు ఆప్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఏ అండ్ బి మాత్రమే, సి, ఏ అండ్ సి మాత్రమే, డి పై వన్నీయు. ఈ క్వశ్చన్ జాగ్రత్తగా చదువుకుని నాకు కామెంట్ బాక్స్లో ఆన్సర్ పెట్టండి, డబుల్ మ్యాచింగ్. ఓకేనండి, చక్కగా ఈ విధంగా మీరు రిక్రియేషన్ని ఫాలో అయినట్లయితే మంచి స్కోర్ చేయగలరు. ఒక చిన్న రిక్వెస్ట్ సార్, రాష్ట్రంలో ఉన్న వ్యాయామ విద్య అభ్యర్థులకి పూర్తి స్థాయిలో సంపూర్ణ వ్యాయామ విద్య అందించాలన్నదే నా లక్ష్యం అండి. ఓకే, మరి నేను చెప్పడం జరుగుతుందండి, కాన్సెప్ట్ నేర్చుకుంటే మీరు ఇటువంటి ఎగ్జామ్స్, బోల్డ్ ఎగ్జామ్స్ రాస్తారు. ఓకేనండి, ఏదైనప్పటికీ ఇప్పుడున్న ఎగ్జామినేషన్ ట్రెండ్ ప్రకారం మీరు విన్ అవ్వాలంటే సబ్జెక్ట్ని ఆమూలాగ్రం విశ్లేషణాత్మకంగా చదివితే మాత్రమే మనం సక్సెస్ అవ్వగలమండి. కాబట్టి ఈ విషయాన్ని గమనించుకోండి. నా వీడియోస్కు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ నేను మరింతగా అందించడం జరుగుతుంది. ఇట్లు మీ సన్షైన్ ఇబ్రహీం.